ఇప్పుడు మనం తెలుసుకోబోయే తరువాత ఆసనం సర్వాంగాసనం. ఈ ఆసనాన్ని బరువు తగ్గవలసిన వారి గురించి చెప్పటం లేదు. ఆసనంలో ఒక ప్రత్యేకత ఉంది. ఆ ఆసనం పేరులోనే తెలుస్తుంది ఆ ప్రత్యేకత. సర్వాంగాసనం, సర్వ అంగాలకి ఆసనం అని అర్థం. ఇంతకుముందు మనం చెప్పుకున్న ఆసనాలన్నీ ఒక్కొక్క భాగానికి స్పెషలైజ్డ్ ఆసనం లాగా చెప్పుకున్నాం. ఈ సర్వాంగాసనం మాత్రం అన్ని అంగాలకి ఆసనంగా పేరు పెట్టడం జరిగింది. అంటే అన్ని అంగాల్లో కొవ్వు కరగదు, కానీ అన్ని అంగాలకు ముఖ్యంగా రక్త ప్రసరణ బాగా జరుగుతున్న ఉద్దేశంతో ఈ ఆసనానికి ఆ పేరు పెట్టారు. ఈ సర్వాంగాసనం మరి అందరూ వేయటానికి పనికిరారు. సర్వాంగాసనం వెయ్యకూడని వారెవరంటే హై బీపీలు ఉన్నవారు, గుండె జబ్బులు ఉన్నవారు, బైపాస్ ఆపరేషన్లు చేయించుకోవాల్సి లేకపోతే ఇబ్బందులు ఉన్నవారు పనికిరారు. బాగా 60-70 ఏళ్ల పెద్ద వయసు వారికి కూడా వద్దు. అలాగే మెడ నొప్పులుంటే అసలు నాకు తెలిసి ఎన్నో సంవత్సరాల పాటు సర్వాంగాసనం జోలికి రాకూడదు. నడుము నొప్పులున్నా, డిస్క్ ప్రాబ్లం ఉన్నా వేయకూడదు. సర్వాంగాసనాన్ని బాగా వెయిట్ ఎక్కువ ఉన్నవారు, బాగా లావ్ ఎక్కువ ఉన్నవారు కూడా వేయకూడదు. ఎందుకంటే ఈ శరీరం బరువు అంతా వెళ్ళి మెడ మీద పడి మరీ ప్రాబ్లం అవుతుంది కాబట్టి. ఇక సమయం నాకు ఎక్కువ లేదు అనుకున్నప్పుడు ఈ ఆసనాన్ని కొంచెం పక్కన పెట్టవచ్చు. అంటే బరువు తగ్గవలసిన వారు, ఒక మాదిరి బరువు ఉన్నవారు ఈ ఆసనాన్ని వేయకపోయినా నష్టమేం లేదు. లేదు నాకు సమయం బోల్డ్ ఖాళీ ఉంది, బాడీ సన్నగా ఉంది, ఫ్లెక్సిబిలిటీ ఎక్కువ ఉంది అనుకున్నవారు చేసుకోవచ్చు. ఈ ఆసనం ముఖ్యంగా వయసులో ఉన్న పిల్లలకి ఎంతో మంచిది. ఎదుగుదలను బాగా కలిగించే ఆసనం. నేను ఈ ఆసనం వేసిన తర్వాత కూడా మంచి ఎత్తు ఎదగటం జరిగింది. సుమారు 4-5 అంగుళాల ఎత్తు నేను ఆసనాలు వేసి 6-7 నెలల్లో ఎదగటం జరిగింది. 19 సంవత్సరాల వయసు వరకు ఎదగని నేను ఆ వయసులో ఆసనాలు నేర్చుకుని ఆసనాల ద్వారా, ఆహార నియమాల ద్వారా 5 అంగుళాల ఎత్తు ఎదగటం సాధ్యపడింది. ఈ సర్వాంగాసనం థైరాయిడ్ గ్రంథి మీద చక్కటి ప్రభావాన్ని చూపి గ్రోత్ హార్మోన్స్ రిలీజ్ అవ్వటానికి మంచి అవకాశం కలిగిస్తుంది. అలాగే థైరాయిడ్ గ్రంథి సమస్యలు ఉన్న వారికి కూడా హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ లేకుండా చక్కగా ఉత్పత్తికి సహకరిస్తుంది. అలాగే కాళ్ళల్లో కాస్త తిమ్మిర్లు, చురుకులు, మంటలు ఉన్న వారు కూడా ఈ సర్వాంగాసనంలో కాళ్ళను పైకి లేపుతాం కాబట్టి రక్తం కిందకు దిగి కొంచెం ఆ రక్త ప్రసరణ మామూలు కంటే బాగా జరగడానికి అవకాశం ఉంటుంది. కొంతమందికి వెరికోస్ వీన్స్ అనే ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంటే కాళ్ళ పైన రక్తనాళాలు నీలంగా తాడుల వలె మెలికలుగా వానపాముల వలె తిరిగి ఉబ్బి కనపడతాయి. వాటినే వెరికోస్ వీన్స్ అంటారు. ఒకసారి రక్తనాళాలు అలా రక్తం గూడు కట్టుకుని దెబ్బతింటే అవి తిరిగి బాగుపడవు. ఆ రక్తనాళాలు అలా ఇబ్బంది ఉన్న వారికి ఎప్పుడు పాదాల్లో చురుకులు, పోట్లు, నుంచుంటే కష్టం, ఇలాంటి ఇబ్బంది అనిపిస్తుంటుంది. అలాంటి వారు కాసేపు ఈ సర్వాంగాసనం శాంతం వేయలేకపోయినా నేను ఇప్పుడు చూపిస్తాను. పార్షియల్గా ఆ కాళ్ళను పైకి లేపి పెట్టుకున్నా కాస్త రక్తం పాదాల్లో పిక్క భాగంలో ఉన్నది వెనక్కి దిగి పాదాలకు భారం తగ్గుతుంది. అలాంటి వారు కూడా ఇప్పుడు చెప్పబోయేదాన్ని సకమైన అభ్యాసం చేయొచ్చు. ఈ సర్వాంగాసనాన్ని వేసే విధానం ఇప్పుడు చూద్దాం. సర్వాంగాసనం వేసిన తర్వాత చాలామంది హలాసన్ వేస్తారు. అంటే మనం హలాసన్ ప్రత్యేకంగా నేర్చుకోవడం ఇప్పుడేం చెప్పటం లేదు, మిమ్మల్ని నేర్చుకోమని కూడా నేను సూచించట్లేదు. ఎవరైనా సర్వాంగాసనం వేసి హలాసన అలవాటు ఉండి ఇంతకుముందు గురువుల దగ్గర నేర్చుకుని ఉంటే సర్వాంగాసనం నుంచి వెంటనే హలాసనానికి కంటిన్యూషన్ అనమాట. ఈ ఆసనం తీయకుండా అందులోనే నెక్స్ట్ స్టెప్ వెళ్ళిపోతాం. హల అంటే నాగలి, శరీరం నాగలి ఆకారాన్ని పోలి ఉంటుంది ఈ హలాసన చేసినప్పుడు. హలాసనలో ఒక 15 సెకండ్లు 10 సెకండ్లు అట్లా ఉండి తీసి విశ్రాంతి స్థితికి అప్పుడే వెళ్లకుండా మోకాళ్ళు ముద్దు పెట్టుకునే పశ్చిమోత్తానాసనం ఇప్పుడు చేస్తే తేలిగ్గా వస్తుంది.
ఇంకోసారి చేసాకంటే ఈ సమయంలో చేయటం చాలా ఫ్రీ అనిపిస్తుంది కాబట్టి ఎక్కువ మంది ఇలా పశ్చిమోత్తానాసనాన్ని కూడా అభ్యాసం చేస్తారు. ఎవరైనా చేసుకోదలుచుకుంటే ఈ సర్వాంగాసనం తర్వాత హలాసన్, పశ్చిమోత్తానాసన్ ఇలా కంటిన్యూ చేసుకుంటే బాగుంటుంది. అంటే సర్వాంగాసన్ మంచిదని ఉద్దేశంతో ఇక్కడ ఇతర ఆసనాలన్నీ మనం బరువు తగ్గించేవి, మెడ నొప్పి, నడుము నొప్పులకు సంబంధించి చెప్పుకుంటూ ఈ ఒక్కదాన్ని ఆసనాల్లో మంచి ఆసనంగా చెప్పుకుంటున్నాం. అందుకని అందరిని ఉద్దేశించి మీ పిల్లల కొరకు కూడా పనికొస్తుందని దీన్ని తెలియజేయడం జరుగుతుంది. చాలామంది శీర్షాసన్ ఆసనాల్లో రాజు అనుకుంటారు. శీర్షాసన్ అందరికీ పనికిరాదు, అవసరం లేదు అసలు. కానీ చాలామంది తెలియక తల కింద పెట్టేసి కాళ్ళు పైకి పెట్టేసి ఎవరు ఎక్కువసేపు ఉంటే వాళ్ళు బాగా వేసినట్లని 5 నిమిషాలు, 10 నిమిషాలు, పావుగంట అలా తిరగేసి ఉంచేస్తారు. పాదాల్లో శరీర భాగంలో ఉండే రక్తం అంతా తలలోకి వచ్చేసి సూక్ష్మమైన రక్తనాళాలకి ఓవర్ బ్లడ్ ఫ్లో అయ్యి రక్తనాళాలు డ్యామేజ్ అవ్వటం, కొన్ని చుట్టటం కానీ ఇట్లాంటి సమస్యలు రావచ్చు. మానసికమైన కొన్ని ఇబ్బందులు కూడా వస్తాయి ఎక్కువసేపు వేసేస్తే. చిన్న పిల్ల కాలంలోకి పెద్ద కాలంలో నదిని వదిలేస్తే గట్లు ఎలా తెగిపోతాయో మనం చేసే పని అట్లా ఉంటుంది అంతసేపు శీర్షాసనం వేస్తే. చేత ఎవరన్నా వేస్తే ఒక 1/2 మినిట్, మ్యాక్సిమం 1 మినిట్ ఉంచి తీసేయండి తప్ప అంతకు మించి వేయకూడదు. అది అవస్థపడి నేర్చుకోవాల్సిన పని కూడా లేదు. చిన్న వయసులో నేర్చుకున్న వారికి పర్వాలేదు, ఇక నేర్చుకోలేదని బాధ ఎవరికి అక్కర్లా. చేయగలిగితే సర్వాంగాసనం దానికంటే కూడా చాలా మంచిది. ఇప్పుడు ఆ సర్వాంగాసనం చూద్దాం. సర్వాంగాసనం చేయటానికి ముందు ఇలా కాళ్ళు చాపి వేళ్ళకి ఇలా పడుకున్న తర్వాత ఈ 2 కాళ్ళను కలిపి ఇలా పైకి లేపి, అంటే సర్వాంగాసనం శాంతం వేయటం రాని వారికి ఒక కొద్ది భాగంలో ఫలితం రావటం కోసం ఈ వెరికోజ్ వీన్స్ అంటే ఈ పాదాల భాగంలో రక్తనాళాలు వాపున్న వారిని శాంతం వెయిట్ ఎక్కువ ఉంటే చేయలేరు కాబట్టి ఇలా కాళ్ళను పైకి లేపి చేతులతో తొడలు ఇలా పట్టుకుని ఇలానే ఒక 10 నిమిషాలు అట్లా ఆపితే పాదాల్లో గూడు కట్టుకున్న రక్తం అంతా కిందకు దిగి పాదాల్లో ప్రెషర్ తగ్గి మంటలు, చురుకులు తగ్గుతాయి. ఇలా లావన్నవారు 10-15 నిమిషాలు ఇట్లా పట్టుకుని ఆపలేకపోతే ఏ గోడ చూసుకుని కాస్త దగ్గరకల్లా ఇలా జరిగి ఈ కాళ్ళను లేపి గోడ మీద పడేసేయండి. ఇక మీరు మొయ్యక్కర్లా, గోడ మోస్తూ ఉంటుంది. ఇక కాళ్ళు అలా పడేసి మీకు బోరు కొడుతుంటే ఏ స్వాతో పట్టుకోండి, 10-15 నిమిషాలు కాలక్షేపం, మీ పని మీది, కాళ్ళ పని కాళ్ళది. ఇలా అంటే నాకు టైం లేదనకుండా మీరు చేస్తారని ఆ మాట అన్నాను అనుకోండి. ఇక ఇది సర్వాంగాసనం కాదు. ఇక్కడి నుంచి సర్వాంగాసనం చేసే విధానం చూడాలి. ఇలా కాళ్ళను నేల నుంచి తీసుకొచ్చి ఇక్కడి నుంచి సీట్ని ఇలా లేపి, ఇలా లేచిన తర్వాత ఇంకా సహజంగా చేతుల సపోర్ట్ లేకుండా లెగిస్తే మంచిది. కొంత లేపిన తర్వాత చేతుల సపోర్ట్ ఇలా తీసుకుని శరీరాన్ని 90 డిగ్రీస్ ఉండేటప్పుడు స్ట్రైట్ చేస్తాం. తర్వాత పాదాలని పైకి అట్లా చాపచ్చు. ఇలా ఉండటం కంటే అలా బాగుంటుంది. ఇది సర్వాంగాసనం. ఆసన స్థితిలో 2 నిమిషాలు, 4 నిమిషాలు, 5 నిమిషాలు ఇలాగే కదలకుండా ఉంటే మంచిది. ఉండగలిగిన వారికి ఇలాగే ఉండి, ఉండలేనప్పుడు సర్వాంగాసనాన్ని తీసే ముందు హలాసనాన్ని చేస్తాం. నాగలాకారంలో శరీరం మెల్లగా కాళ్ళను వెనక్కి, మోకాళ్ళు వంచకుండా ఆనించాలి. చూడండి, నాగలి ఆకారం. తర్వాత ముందుకు వంచే పశ్చిమోత్తానాసనం. 2 చేతులతో పాదాలు ఇలా పట్టుకుని మోకాళ్ళను ముద్దు పెట్టుకునే ఆసనం. అలా ఉండగలను సేపు ఉండి తీసి విశ్రాంతి స్థితి. ఈ 3 ఆసనాల్ని ఒకదాని తర్వాత ఒకటి అలా చేస్తాం. ఇవి అందరికీ చేయటం కష్టం కాబట్టి
ఎవరు చేయాలో చెప్పుకున్నాం, వారి వరకు ఇలా చేసుకుని ప్రతిరోజు సర్వాంగాలకి మంచి రక్త ప్రసరణ జరిగే ప్రయత్నం చేయొచ్చు. ఇప్పుడు చూపించిన సర్వాంగాసన్, హలాసన్, పశ్చిమోత్తానాసన్ ఈ మూడుటిని బరువు తగ్గవలసిన వారు చేయకపోయినా దోషం లేదు. ఇంతకుముందు చెప్పి సమయం ఉండి సన్నగా ఉండి ఫ్లెక్సిబిలిటీ ఎక్కువగా ఉన్నవారు, వయసు తక్కువలో ఉన్న పిల్లలు వీరందరూ అభ్యాసం చేస్తే చాలా మంచి ఆసనాలు కాబట్టి వీటిని అభ్యాసం చేస్తారని ఆశిస్తున్నాం. ఇప్పుడు మనం తెలుసుకోబోయే ఆసనాలు వరుసని బోర్లా పడుకుని చేసే 4 ఆసనాలు. వీటిని భుజంగాసన్, సర్పాసన్, శలభాసన్, ధనురాసన్ అని చెప్పచ్చు. ఇవి ముఖ్యంగా వీపు భాగానికి, వెనక సీటు భాగానికి ఎక్కువగా ఫలితాన్నిచ్చే ఆసనాలుగా మనం చెప్పుకోబోతున్నాం. ఈ 4 ఆసనాలని బోర్లా పడుకునే చేయవలసి ఉంటుంది. ఇప్పుడు వరకు మనం చేసిన ఆసనాలన్నీ కూర్చుని వెళ్ళకిలా పడుకుని చేసాం. ఇప్పుడు మాత్రం బోర్లా పడుకుని చేయాలి. ముందుగా మనం తెలుసుకోబోయే బోర్లా పడుకుని చేసే ఆసనం భుజంగాసన్. భుజంగం అంటే పాము. పాము పడగ లేపినట్లుగా మన శరీరం బొడ్డు దగ్గర నుంచి ఛాతీ భాగం అంతా అలా పైకి లెగుస్తుంది కాబట్టి భుజంగాసన్ అని పేరు పెట్టారు. కాళ్ళ దగ్గర నుంచి బొడ్డు భాగం దగ్గర వరకు నేల కానుంటుంది, ముందు భాగం మాత్రం లెగుస్తుంది కాబట్టి పాము ఆకారాన్ని పోలి ఉంటుందని ఆ పేరు పెట్టడం జరిగింది. ఈ భుజంగాసన్ రాని వారంటే ఎవ్వరూ ఉండరు, అందరూ చాలా తేలిగ్గా వేయగలుగుతారు. కానీ ఇందులో ఫలితం ఏమిటంటే వీపుకుండే కొవ్వు బాగా కరుగుతుంది. మెడ కింద భాగం నుంచి నడుము భాగం వీపు భాగానికి ఉండే కొవ్వును కరిగించడానికి ఇది చాలా మంచి ఆసనం. లావున్న వారికి ఆ మేలు చేస్తుంది. ఇక మెడ నొప్పులు ఉన్నవారు మెడ నొప్పులను తగ్గించుకోవటం కొరకు ఈ భుజంగాసనం చేస్తే చాలా మంచిది. మెడ నొప్పులు తగ్గటానికి మత్స్యాసన్, ఉష్ట్రాసన్ 2 ఆసనాలని చూయించాం. ఇది 3వ ఆసనంగా మెడ నొప్పులు ఉన్నవారు గుర్తుపెట్టుకోవాలి. మెడ నొప్పులు లేని వారు కనుక ఈ భుజంగాసనం చేస్తే ఇక మోటార్ సైకిల్ డ్రైవ్ చేసినా లేకపోతే వేరే రకంగా ఇబ్బందులు వచ్చినా అవి ఇక రాకుండా కూడా జాగ్రత్త చర్యగా ఈ ఆసనం హెల్ప్ చేస్తుంది. వచ్చిన వారికి తగ్గించుకోవడానికి, లేని వారికి రాకుండా కూడా ఈ ఆసనం హెల్ప్ చేస్తుంది. ఇక భుజంగాసనంలో 3వ లాభం చూస్తే నడుము నొప్పులు ఉన్న వారికి నడుము నొప్పిని తగ్గించుకోవడానికి ఇది 2వ ఆసనంగా చెప్పచ్చు. ఉష్ట్రాసన్ మొదటిది, ఇది భుజంగాసన్ 2వది. కూర్చుని బట్టలు ఉతికేసరికి ఆడవారికి నడ్డి పట్టేసి బట్టలు పిండేటప్పుడు పూర్తయిన తర్వాత అబ్బా అనుకుంటూ ఉంటారు. మోటార్ సైకిల్ తోలి లేకపోతే స్కూటర్ తోలి నడ్డి నొప్పి పుడుతుంది. చాలామంది నడ్డి నొప్పి భరించలేక మోటార్ సైకిల్ మారుస్తుంటారు తప్ప నడ్డిని మార్చరు. ఈ ఆసనాలు చేస్తే బండి మార్చక్కర్లా, మీ నడుము మీకు చక్కగా ఎంత స్ట్రెయిన్ అయినా తట్టుకునేటట్టు తిరిగి పనిచేస్తుంది. అలాంటి భుజంగాసన్ నడుము నొప్పుల వారు తగ్గడానికి అంత మంచిది. లేని వారు ముందు నుంచి ఒక 5 నిమిషాలు చేసుకుంటే 2 నిమిషాలు ఈ నడుము నొప్పి రాకుండా ఉంటుంది. మీరు రోజు ఎన్ని రకాల వాకింగ్లు చేసినా నడుము నొప్పులు మెడ నొప్పులు రాకుండా వాకింగ్లే హెల్ప్ చేయవు. వాకింగ్ మంచిది, దాని లాభం దానికి ఉంది. కానీ ఈ నడుములో పొసల్లో డిస్కుల దగ్గర ఆరోగ్యవంతమైన వాతావరణం ఉండాలంటే ఆసనాల్లో వెనక్కి కొంచే ఆసనాలు ఉత్తమం. మనం అన్ని పనులు ముందు కొంచెవి చేస్తున్నాం, వెనక్కి కొంచితే ఈ ప్రెషర్ తగ్గుతుంది. కాబట్టి రోజు కాసేపైనా ఈ వెనక్కి కొంచే ఆసనాలు చేయడం ఎంతో మంచిది. అలాగే పీరియడ్స్ టైంలో చాలామందికి నడుము నొప్పులు ఉంటాయి. మరి ఇలాంటి ఆసనాలు నేర్చుకుంటే ఆ సమయంలో ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా రావు. కానీ ఈ భుజంగాసన్ అంత మంచిది. ఇప్పుడు దాన్ని చూద్దాం. అలాగే సర్పాసన్ అంటే కూడా సర్పమన్నా పామే. మరి ఈ ఆసనం మళ్ళా ఎందుకు చేయబోతున్నాం అంటే భుజంగాసనం కంటే సర్పాసనం ఇంకా కొంచెం కష్టమైనది. భుజంగాసనం కంటే కొంచెం ఫలితం ఎక్కువ వస్తుందని చెప్పచ్చు అవే భాగాలలో. చేత ఈ సర్పాసనం కూడా
భుజంగాసనం తర్వాత నేను చూపిస్తాను. ఈ రెండింటిని చూసే ప్రయత్నం చేద్దాం. భుజంగాసనం చేయాలంటే ముందుగా ఇలా బోర్లా పడుకుని 2 పాదాలను దగ్గరగా జరిపి పాదాలను ఇలా స్ట్రైట్గా చాపాలి. ఆ తరువాత 2 చేతులను అంటే బొడ్డు లెవెల్కు ఇరువైపులా అటు ఇటు ఆ లైన్లో ఇలా ఆనిస్తాం. ఇప్పుడు వేళ్ళు నేలకు ఆనాయి, అరిచేయి మాత్రం ఆనలేదు. ఇలా పెట్టి ఈ 2 మోక చేతులను లోపలకు నొక్కాలి ఇలా. ఇప్పుడు బొడ్డు దగ్గర నుంచి తల ఛాతీ భాగం అంతా పైకి లెగుస్తుంది. కళ్ళు మూసుకుని ఇక ఆసనం లోపలికి వెళ్ళాలి. ఇది భుజంగాసనం. ఆసన స్థితిలో ఇలాగే కదలకుండా ఉండాలి. మెల్లగా ఉండలేనప్పుడు తీసేసి విశ్రాంతి స్థితి. ఇలాగే బోర్లా పడుకుని విశ్రాంతి తీసుకుంటాం. ఈ భుజంగాసనం చెప్పబోయే సర్పాసనంలో శ్వాసక్రియ పావంతు మాత్రమే నడుస్తుంది కాబట్టి ఒక నిమిషం మించి ఉండటం కష్టంగా ఉంటుంది. ఇలా చేసి విశ్రాంతి తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇంకొక ఆసనం అభ్యాసం చేయొచ్చు. కానీ మనము బాగా లావున్న వారికి, నడుము నొప్పులు మెడ నొప్పులు ఉన్న వారికి భుజంగాసనం చేసే మరో విధానం ఇప్పుడు చూద్దాం. చేతులు అందరు చెప్పే భుజంగాసనంలో నేను చూపించినట్లుగా ఇక్కడ పెట్టరు. సహజంగా ఇక్కడ పెట్టించి ఇలా భుజంగాసనం చేయిస్తారు. ఇది తప్పేమీ కాదు, వారు కరెక్ట్గా చెప్పినట్లే. మెడ నొప్పి ఉన్న వారికి, నడుము నొప్పి ఉన్న వారికి చేతులు ఇక్కడ పెట్టి భుజంగాసనం చేస్తేనే ఫ్రీగా హాయిగా ఉంటుంది. వారు ఈ విధానాన్ని దృష్టిలో ఉంచుకుని ఇలా చేస్తే మంచిది. నేను ఇక్కడ చేతులు ఎందుకు పెట్టించాను అనే విషయాన్ని ఇప్పుడు మీకు చెప్పాలి. చేతులు ఇక్కడ పెట్టేసరికి చేతుల సపోర్ట్ ఎక్కువ తీసుకుంటున్నాం, మన బరువు చేతుల మీద ఎక్కువ పడుతుంది. ఈ రకంగా భుజంగాసనంలో మెడ నొప్పి, నడుము నొప్పి మాత్రమే తగ్గుతుంది, కానీ వీపుకుండే కొవ్వు కరిగే ప్రక్రియ జరగదు. బరువు బాగా తగ్గాలన్నా, వీపుకుండే కొవ్వు కరగాలన్నా చేతుల సపోర్ట్ తగ్గినప్పుడు ఫలితం బాగా వస్తుంది. కాబట్టి ఈ భుజంగాసనంలో చేతులు ఇక్కడికి పెట్టించడం జరిగింది. ముందుగా మనం చూసిన యాంగిల్లో పెట్టినప్పుడే వెయిట్ రిడక్షన్, వీపుకుండే కొవ్వు కరగటం బాగా జరుగుతుంది. కానీ దీన్ని మాత్రం దృష్టిలో ఉంచుకోవాలి. ఈ మార్పులు మెడ నొప్పులు, నడుము నొప్పులు ఉండేవారు వేరే గుర్తుపెట్టుకోవాలి. వెయిట్ తగ్గాల్సిన వారు చేతులు ఇక్కడ పెట్టుకోవడం గుర్తుపెట్టుకోవాలి. ఈ భుజంగాసనలో తప్పు స్థితి ఎలా ఉంటుందో చూద్దాం. పాము బాగా పడగలేపినట్లుంది, మొత్తం చేతులపైన లేపేసి ఇది హాయిగా ఉంటుంది. బరువంతా చేతులపైన ఉంది, ఫలితం ఏమీ రాదు. కాబట్టి ఇలా మీరు చేయకూడదు. పూర్తి విశ్రాంతి తీసుకున్న తర్వాత సర్పాసనం చేయాలి. ఇక ఇప్పుడు సర్పాసనం గురించి తెలుసుకున్నాం. సర్పం అంటే పాము అనుకున్నాం కదా. పాము ఏ విధమైన సపోర్ట్ తీసుకోకుండా పడగలేపుతుంది. మనము కూడా ఈ సర్పాసనంలో చేతుల సపోర్ట్ తీసేస్తాం కాబట్టి భుజంగాసనం కంటే కష్టమని చెప్పుకోవచ్చు. మెడ నొప్పులు, నడుము నొప్పులు తగ్గవలసిన వారు
ఇంతకుముందు మనం చూసిన భుజంగాసన చేసి సరిపెట్టొచ్చు. ఈ సర్పాసన జోలికి వారు రావాల్సిన పని లేదు. నాకు కేవలం వీపు కొవ్వు కరగాలండి, వెనక భాగం బాగా తగ్గాలి, బరువు కూడా బాగా తగ్గాలి అనుకునేవారు భుజంగాసన చేసి దానికంటే కొద్దిగా ఫలితం ఆ భాగాలకు ఎక్కువ వస్తుంది కాబట్టి ఈ సర్పాసనం కూడా రోజు అభ్యాసం చేయవచ్చు. ఎప్పుడన్నా నాకు అంత టైం లేదనిపించినప్పుడు సర్పాసనం చేసి భుజంగాసనాన్ని కట్ చేసుకుని టైం సేవ్ చేసుకోవచ్చు. చేత మీకు అర్థం అవ్వాలని ఇదంతా వివరంగా చెప్పవలసి వస్తుంది. ఈ సర్పాసనం చేయటం చూద్దాం. ఇలా బార్లా పడుకున్న తర్వాత ఈ చేతులు సీటు భాగాన్ని, కింద భాగాన్ని, తొడ చివరి భాగాన్ని, సీటు కింద భాగాన్ని ఇలా బాగా పట్టుకుని చేతి వేళ్లతో ఆ భాగాన్ని బాగా లాగు, దగ్గర నుంచి తల భాగం వరకు పాము పడగలేపినట్లుగా లేపాలి. కాళ్ళు మాత్రం అలా కలిసే ఉంటాయి, చాపి ఉంటాయి. కాళ్ళు లెగకూడదు, ముందు భాగం లెగాలి. చేతుల సపోర్ట్ లేదు కాబట్టి కష్టం ఎక్కువ. అలా ఉండగలిగిన వరకు ఉండి విశ్రాంతి స్థితి. ఇక మీ ఇష్టం వచ్చిన యాంగిల్లో ఇలా పడుకుని 2 గంటలు నడిచినా 2 గంటలు ఆడినా అని ఇప్పుడు అనరే 20-30 సెకండ్లు ఈ ఆసనాలు అందరూ అమ్మాయి అబ్బాయిని తలుస్తున్నారు. అందరికీ తేలిగ్గా వస్తాయి, ఉండటం కష్టం. ఇన్నాళ్ళు సుఖపడి ఉంటాం కాబట్టి ఒకేసారి శరీరాన్ని లొంగదీయాలంటే మరి కష్టం కదండి. క్రమేపీ అభ్యాసంలో శరీరాన్ని స్వాధీనం చేసుకోవాలి. ఇది సర్పాసనం. ఈ ఆసనం తర్వాత అలా రిలాక్స్ అయి పూర్తిగా నార్మల్ స్టేజ్కి వచ్చాక అప్పుడు మనం చేయొచ్చు ఇంకొక ఆసనం. చూడండి, ఈ ఆసనాలు చేసినప్పుడు మోకాళ్ళ మీద ఎక్కడన్నా బరువు పడిందేమో, మడాల మీద బరువు పడిందేమో, ఎక్కడన్నా ఇబ్బంది ఉందేమో. ఇప్పుడు చూస్తే మామూలుగా లంగ్ రేట్ నార్మల్గానే ఉంటుంది, మామూలుగా హార్ట్ రేట్ నార్మల్గానే ఉంటుంది. ఇవన్నిటికీ శ్రమ లేకుండా ఏ భాగంలో కొవ్వు ఎక్కువ ఉంటే ఆ భాగంలో కొవ్వుని కరిగించడానికి ఇలా ఆసనాల్ని మన ఋషులు డిజైన్ చేసి అందించారు. ఇప్పుడు ఇక ఇంకొక ఆసనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పటి వరకు మనం చూసిన భుజంగాసన్, సర్పాసన్ ఎవరన్నా పర్టికులర్గా మెడ భాగాలకి ఆశించి చేయదలుచుకుంటే ఉదయం పూట, సాయంకాల పూట కూడా 2 సార్లు చేయటం మంచిది. చాలామందికి వీపు భాగం కొవ్వు పేరుకున్న వారు ఆ భాగాన్ని కరిగించుకోవటం కోసం ఈ 2 ఆసనాలను 2 పూటలా చేయటం మంచిదే. అవకాశం కుదరకపోతే 1 పూటైనా చేయండి. ఇప్పుడు ఈ భుజంగాసనాన్ని, సర్పాసనాన్ని చేయకూడని వారు ఎవరన్నా ఉంటారంటే ఎవరు ఉంటారో అందరూ చేసుకోవచ్చు. పర్టికులర్గా ఇవి వెనక్కి వంచే ఆసనాలు కాబట్టి అందరికీ మేలు చేస్తాయి, కాబట్టి అభ్యాసం చేయండి. ఇప్పుడు మనం తెలుసుకోబోయే తరువాత ఆసనం శలభాసన్. శలభం అంటే మిడత. మిడతాకారంలో శరీరాన్ని మనం పెడతాం కాబట్టి ఆ ఆకారాన్ని పోలి ఈ ఆసనం ఉంది కాబట్టి దీనికి శలభం అని పేరు పెట్టారు. అంటే మీకు అనిపించవచ్చు కాసేపు చేప, కాసేపు పాము, కాసేపు ఒంటె, కాసేపు మిడత, కాసేపు నాగలి, ఇలా చూడండి ఎక్కువ జంతువుల పేర్లే పెట్టారు. అలా మనం ఒక్కొక్క ఆసనంలో ఒక్కొక్క ఆకారాన్ని పోలి ఆ ఆకారంలో కదలకుండా స్థిరంగా ఉంటున్నాం కాబట్టి అలా ఆసనాలను వారు డిజైన్ చేశారు, ఆ పేర్లు కూడా అలా పెట్టారు. ఈ శలభాసనాన్ని ముఖ్యంగా చూస్తే కాలు జాలు అనే సమస్యను తగ్గించుకోవడానికి అతి ముఖ్యమైన ఆసనంగా చెప్పచ్చు. సయాటిక్ పెయిన్ అంటారు ఇంగ్లీష్లో. శరీరంలో అతిపెద్ద నర్వ్ సయాటిక్ నర్వ్. ఇది వెన్నులో నుంచి తొంటిలో గుండా
తొడలో గుండా పిక్కలో గుండా పాదం వరకు వెళుతుంది. ఈ నర్వ్ వెన్నులో నుంచి ఈ ప్రయాణం సాగేటప్పుడు ఎక్కడన్నా ఒత్తిడికి గురైనప్పుడు ఆ నర్వ్ జాలుగా జిమ్ అని లాగుతూ కాలులో తొడ భాగం పిక్క భాగంలో అనీజీగా ఉంటూ ఇబ్బంది కలిగిస్తూ ఉంటుంది. దాన్నే తెలుగులో కాలు జాలని, ఇంగ్లీష్లో సయాటిక్ పెయిన్ అంటారు. ఈ సయాటిక్ పెయిన్ ఉన్నవారు ఈ శలభాసనాన్ని కనుక ఇతర ఆసనాలు ఏమీ చేయకుండా బాగా సివియర్గా ఉన్నవారు ఈ ఒక్క శలభాసనాన్ని ఉదయము సాయంకాలం 1-2 సార్లు చొప్పున చేస్తూ ఉంటే ఒక 15-20 రోజులు, నెల రోజుల్లోనే పూర్తిగా ఆ సమస్య నుంచి బయటపడగలుగుతారు. తేలికపాటి సమస్య మాత్రమే ఉన్నప్పుడు భుజంగాసన కూడా అభ్యాసం చేయొచ్చు శలభాసనంతో పాటు. ఇంకా తగ్గితే ఇతర వెనక్కొంచె ఆసనాలు కూడా క్రమేపీ వీళ్ళు పెంచుకోవచ్చు. ఈ శలభాసనం వల్ల లాభం ప్రత్యేకించి అది. ఇక బరువు తగ్గవలసిన వారికి లాభం చూస్తే సీటుకుండే కొవ్వును కరిగించడానికి చాలా మంచిదని చెప్పొచ్చు. అంటే వెనక భాగం పిరుదులు బాగా తగ్గటానికి ఇవి చక్కగా హెల్ప్ చేస్తాయి. అందుకని స్త్రీలు పర్టికులర్గా ఈ శలభాసనాన్ని రోజు అభ్యాసం చేయగలిగితే వెనక భాగం బాగా కరుగుతుంది. ముందు నుంచి అమ్మాయిలు సన్నగా ఉన్నప్పటి నుంచి కనుక ఈ ఆసనాలు చేయిస్తుంటే వారికి అలాంటి చోట కొవ్వు పేరుకోకుండా మంచి షేప్ ఉండేటట్లుగా శరీరం ఉంటుంది. ఈ శలభాసనం తర్వాత మనం చేయబోయే ఆసనం ధనురాసనం. ధనుస్సు అంటే బాణం, శరీరం బాణాకారాన్ని పోలి ఉంటుంది కాబట్టి ధనురాసన్ అన్నారు. ఈ ధనురాసనాన్ని కూడా మనం బార్లా పడుకునే చేస్తాం. దీన్ని చేయటం వల్ల కాస్త పిక్కల దగ్గర వీపు భాగానికి కాస్త కొవ్వు కరగటానికి మంచిది. అలాగే నడుము నొప్పులు ఉన్నవారికి, మెడ నొప్పులు ఉన్నవారికి కూడా ఇది చేయగలిగితే మంచిది. ఇంతకుముందు చెప్పిన 3 ఆసనాలు 4 ఆసనాలు బాగా సరిపోతాయి. ఇది చేసినా దోషం లేదు. ఇక టైం ఉంటే చేస్తారు, లేనప్పుడు పక్కన పెట్టచ్చు. ఈ ధనురాసన్ వెనక భాగానికి, నడుము భాగానికి బాగా ముఖ్యంగా చెప్పుకుంటున్నాం. ఇది అందరికీ బాగా వస్తుంది.